నికోలాతు బోధల మీ దగ్గరికి వస్తున్నాయి. నికోలాతు అనేటువంటి వ్యక్తి ఉండేటువంటి వాడు ఆది సంఘములో ఒక సంఘ పెద్దగా ఉండేటువంటి వాడు నికోలాతు. వాడు ఏం చేశాడు తెలుసా? దేవుని బోధలు ప్రక్కన పెట్టి సంఘాన్ని చెరిపాడు. అనేక మంది హృదయాలను కలవరపరిచాడు. నికోలాతు భయంకరమైన రీతిలో శిక్ష అనుభవిస్తాడు. నికోలాతు చేసిందని తెలుసా? కాంప్రమైజ్. అక్కడ అలాగే చెప్తారండి, కానీ ఇలా కూడా జీవించవచ్చు అని చెప్పి కొంతమంది వ్యక్తుల్ని పాడు చేసినటువంటి వ్యక్తి, సమాజాన్ని పాడు చేసిన నికోలాతు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల వివరణ చెప్తూ నికోలాతు బోధల మీ దగ్గరికి వస్తున్నాయి, జాగ్రత్త. కాంప్రమైజ్. దేవుని లేఖనం ఖచ్చితంగా చెప్తుంటే ఇలా కూడా జీవించవచ్చు, ఇలా కూడా బతకచ్చు, ఏం కాదులే, దేవుడు ప్రేమమయుడు, ఆయన శిక్షించడు, ఆయన కృప మన మీద ఉంటుంది అని చెప్పి భయంకరమైనటువంటి పాపాన్ని ప్రోత్సహించటం, అపవిత్రతను ప్రోత్సహించటం, దైవ సేవకుల మీద తిరుగుబాటు చేసే స్వభావాన్ని మనుషుల్లోకి చొప్పించటం. ఏం సాధించాడు? నికోలాతు బోధ, కాంప్రమైజ్డ్ వర్డ్. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే యెజబెలు బోధలు అంటాడు. యెజబెలు ఏం చేసింది తెలుసా? యెజబెలు వాస్తవానికి ప్రవక్తిని కాదు, యెహోవా ప్రవక్తిని కాదు, బయలును పూజించేటువంటి ఒక దుర్మార్గురాలు, నాబోతుని చంపించినటువంటి దుర్మార్గురాలు, ఇశ్రాయేల్ సమాజాన్ని పాడు చేసిన ఒక దుర్మార్గురాలు, ఇశ్రాయేల్ సమాజంలో భయంకరమైనటువంటి విగ్రహారాధనను, వ్యభిచారాన్ని ప్రోత్సహించినటువంటి రాణి ఇశ్రాయేల్కి ఏం చెప్పింది? నేను కూడా ప్రవక్తినే అని చెప్పి మోసం చేసి, దొంగ ప్రవచనాలు చెప్పి ప్రజలను మోసం చేసింది. అందరూ పెట్టి దేవుడు అంటున్నాడు, ఈ ముగ్గురిని వెలుగులోకి తీసుకొస్తున్నాడు. ఒకళ్ళు ఎవరు తెలుసా? బిలాము బోధ, రెండోది నికోలాతు బోధ, మూడోది ప్రవక్తినని చెప్పుకున్న యెజబెలు బోధ.